కరణికోట లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈ రోజున ఒంగోలు పట్టణం మన క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఈ స్థలంలో దాదాపు 80 కుటుంబాలు నివాసాలు ఉంటున్నారు. మరి వీళ్ళు 15 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న ఈ గృహాల్లోకి మరి ఎవరో విజయవాడలో ఒక అతను నా రిజిస్ట్రేషన్ భూమి అని చెప్పేసి మరి 4వ తారీఖున 3 జేసీబీలతో 150 మంది గూండాలతో వచ్చేసి దౌర్జన్యంగా ఇళ్ళుని పడేయటం జరిగింది. ఇది దుర్మార్గం. మరి ఇటువంటి దుర్మార్గాన్ని ఖండించాల్సిన అవసరం ఏ రాజకీయ పార్టీనికైనా ఉందని చెప్పేసి, అదేవిధంగా జిల్లాలో కూతివేట దూరంలో ఉన్నటువంటి ఎస్పీ గారు మరి పేపర్లో వచ్చింది, పత్రికల్లో వచ్చింది, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాల్లో కూడా మరి ఇటువంటి సంఘటనలు వస్తే కనీసం ఇంతమంది 150 మంది పడి ధ్వంసం చేస్తే ఎవరైనా ప్రాణాలు పోతే ఏమిటనేది మరి ఎస్పీ గారు ఆలోచించాలి. ఈ దౌర్జన్యం చేసినటువంటి గూండాలని, జేసీబీలను కూడా మరి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎవరైతే వచ్చారో వాళ్ళని విచారణ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి వాళ్ళని లోపల వేయాల్సిందిగా కోరుతున్నాను. కలెక్టర్ గారు కూడా దీంట్లో జోక్యం చేసుకొని ఇది ఈనాం భూమి అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి గుడులకు సంబంధించినటువంటి భూమి, దీంట్లో ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి సంబంధం ఉంటుంది తప్పితే ప్రైవేటు వ్యక్తులకు ఉండదు. కాబట్టి కలెక్టర్ గారికి దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇచ్చి ఈ స్థలాన్ని పరిశీలించి మరి వాళ్ళు ఏ విధంగా అయితే గతంలో ఉండారో ఆ విధంగా వీళ్ళు ఉండేదానికోసం కలెక్టర్ గారు ప్రత్యేకమైన చర్యలు తీసుకొని మరి దీనికి వాళ్ళు సందర్శించి వాళ్ళకి మనోధైర్యం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎమ్మెల్యే గారు పేరు చెబుతున్నారు, మరి మీరు కూడా దాన్ని చిత్తశుద్ధితో నిరూపించుకోవాలి. మీ బ్యాక్గ్రౌండ్ లేదని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు బహిరంగంగా ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి మేము వచ్చామంటున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారు దీంట్లో జోక్యం చేసుకొని పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మీకు ఓట్లు వేసినటువంటి వ్యక్తులు వీళ్ళు మీ పౌరులు. కాబట్టి ఎస్పీగా మన ఎమ్మెల్యే గారు కానీ మరి ఎంపీ గారు లెగిస్తే నేను ఒంగోలు టౌన్లో ఎక్కడ కూడా పేదలకి వాటర్ సప్లై చేస్తానంటున్నారు. ఎంపీ గారు ఇక్కడ వాటర్ అయితే రావట్లేదు. మరి మీ నడిబొడ్డున మీకు 30 సంవత్సరాల నుంచి ఎంపీగా గెలుస్తున్నారు, మీ కుటుంబాన్ని గెలిపిస్తున్నారు. ఇటువంటి పేదలకు మీరు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు వచ్చి వీళ్ళని పరిశీలించి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి వీరి స్థలాన్ని మళ్ళీ కొలతలేసి ఏ విధంగా అయితే గతంలో ఉండారో ఆ విధంగా మీరు వీళ్ళని నివసించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లేని పక్షంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మిగతా ప్రజా సంఘాలను కలుపుకొని న్యాయ పోరాటం చేసి వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.